రాజధాని అసైన్ భూములకు సంబంధించి జీవో జారీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు మంత్రి నారాయణకి హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి అసైన్ భూముల విషయంలో వారిపై సిఐడి గతంలో నమోదు చేసిన కేసుని కొట్టేసింది కోర్టు. కీలక తీర్పును కూడా వెలువరించింది. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారాయణలపై ఉన్న కేసులు ఒక్కొక్కటిగా క్లియర్ అవుతున్నాయి. గతంలో నమోదైన పలు కేసుల్లో వీరికి న్యాయస్థానాల్లో ఊరట లభిస్తోంది. ఇప్పుడు అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల అంశంలో చంద్రబాబు నారాయణపై నమోదైన కేసును కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. చంద్రబాబు నారాయణపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులు రాజకీయ కక్ష సాధింపేనని ఏపీ హైకోర్టు వెల్లడించింది. పరిపాలనాపరమైన నిర్ణయాలకు నేరపూరిత చర్యలను ఆపాదించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. అలా చేస్తే ప్రజాస్వామ్యం మనుగడే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. చట్ట నిబంధన అనుసరించే జీవో నెంబర్ 141 తీసుకొచ్చారని వివరించింది. జీవో వల్ల నష్టపోయామని రైతులు ఎవరూ కోర్టును ఆశ్రయించలేదని వివరించింది. ఏపీ సిఆర్డీఏ చట్టం ప్రకారం తీసుకున్న నిర్ణయాలన్నిటికీ చట్టపరమైన రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ప్రాసిక్యూట్ చేయడాన్ని చట్టంలోని సెక్షన్ 146 నిషేధిస్తుందని తెలిపింది. చంద్రబాబు మంత్రి నారాయణలను యాంత్రికంగా దౌర్జన్యపూరితంగా నిందితులుగా చేర్చారని వివరించింది. అసైన్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయని, అక్రమాలకు వీలు కల్పిస్తూ 2016 ఫిబ్రవరి 17న రాష్ట్ర ప్రభుత్వం జీవో 41 జారీ చేసిందని పేర్కొంటూ అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరి 24న సిఐడి అదనపు డీజీకి ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ఆధారంగా ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్లతో పాటు చంద్రబాబు నారాయణలపై ఎస్సీ ఎస్టీ కేసులను సిఐడి నమోదు చేసింది. అయితే ఈ కేసును సవాల్ చేస్తూ వీరిద్దరూ అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. 2021 మార్చిలో ప్రాథమిక విచారణ జరిపిన కోర్టు తదుపరి చర్యలపై స్టే విధించింది. ఈ పిటిషన్స్పై ఇటీవల తుది విచారణ జరిపిన న్యాయమూర్తి ఇరువైపు న్యాయవాదుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేశారు. సిఐడి నమోదు చేసిన కేసును కొట్టేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదులు దురుద్దేశం తప్ప ప్రజాప్రయోజనం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లపై మోపిన ఆరోపణలన్నీ నిరాధారమైనవే అని ఏపీ హైకోర్టు వెల్లడించింది. అందువల్లే పిటిషన్ను కొట్టివేస్తున్నామని ప్రకటించింది.